దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నేనేం చెప్తున్నానో మీకు అర్థం కావట్లేదండి. నేను నా నామమునకు వందనాలు చెల్లించమనట్లా, వేరొక మనుషుడి నామమునకు వందనాలు చెల్లించమనట్లా, దేవాతి దేవుని నామమునకు వందనాలు చెల్లించమన్నాను. ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా, మీ స్వరాలు ఇంతేనా? ఆయన నామాన్ని మహిమపరచడానికి నా గొంతు పోయినా సరిలేదు, పర్లేదు అనుకున్నావు. రెండు చేతులు పైకెత్తి ఆకాశం వైపు చాపి, ఆశ్రయదుర్గము నీవే ప్రభువా, నా రక్షకుడు నీవే ప్రభువా అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళు రెండు చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రయాగం చెల్లిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. We praise you, Father. We praise you. ఆయన లాంటి దైవం లేదండి. ఆయనను పోలిన వారు ఇంకొకరు లేరండి. మన జీవితాల్ని మార్చే దేవుడు, మన జీవితాల్ని కట్టే దేవుడు, కుప్పకూలిపోయిన జీవితాల్ని, నాశనం అయిపోయిన బ్రతుకుల్లో జీవవాయువుని మరలా ఊది బ్రతికించే దేవుడు, మన పక్షాన్ని మన పక్షాన పోరాడే దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. కిందున్నాను, ఈ దుఃఖం ఆగట్లేదు. దేవుడు చేసే కార్యాలకి ఎన్ని వేలాది స్తుతులు చెల్లించినా సరిపోవట్లేదు, ఎన్ని వందనాలు చెల్లించినా సరిపోవట్లేదు. బాధ, దుఃఖం వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, ఎందుకో అర్థం కావట్లా. అప్పుడు ఇది చదివానండి నేను, ఎందుకని దేవుడు నాతో ఈ వాక్యమే మాట్లాడమంటున్నాడో నాకు అర్థం కాల. నేను ఈ ఆఖరి దినం కోసం చాలా ప్రిపేర్ అయ్యాను, చాలా వాక్యాలు చూసుకున్నా. ఎందుకంటే ఆశీర్వాద కుటుంబ పండుగలంటే ఆశీర్వాదం మీద మాట్లాడాలి కదా, దీవెనకరంగా ఉండాలి, జనాల హృదయాల్లో ఈ వాక్యం నాటబడాలి అని చెప్పి ఎంతో ప్రార్థించి ఎన్ని వాక్యాలు ప్రిపేర్ అవుతున్నా నాకేమో తెలియని లోటు, ఏదో తెలియని వేదన. కింద కూర్చున్నాను కానీ నేను వేరే వాక్యం అనుకుంటున్నాను, ఏడుపు వచ్చేస్తుంది, దుఃఖం ఆగట్లా. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చిందండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువారు ఆయన శిష్యులతో ఇలా అంటున్నారంట, whoever wants to be my disciple must deny themselves and take up their cross daily and follow me. నాకు ఎవరైనా తెలుగులో వినిపిస్తారా? మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవరైతే నన్ను వెంబడిద్దామని తీర్మానం చేసుకుంటారో, ఎవరైతే నా శిష్యులు, నా సొత్తు, నా సంఘం నన్ను వెంబడిస్తారో వాళ్ళు ఏం చేయాలో తెలుసా? తనని తాను తిరస్కరించుకోవాలి, ఉపేక్షించుకోవాలంట. దే మస్ట్ డినై దెమ్సెల్వ్స్ అండ్ ఫాలో జీసస్. చాలా కష్టమైన విషయం అండి అది. వాక్యంలో అక్షరాలు మీరు చూస్తున్నారు కానీ దానిలోనే లోతులు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారని నేను అనుకుంటున్నా. డినాయింగ్ అవర్ సెల్ఫ్స్ అంటే ఏంటి? మనల్ని తిరస్కరించుకోవడం ఎలాగా? మనం బ్రతికేదే మన కోసం కదా, మన జీవించేదే మన కోసం, మన కుటుంబం కోసం కదా. ఇవాళ వచ్చిందే నా జీవితం, నా కుటుంబం ఆశీర్వదించబడాలని ఈ ఆశీర్వాద పండుగలకు వచ్చాం కదా. కానీ యేసు ప్రభు వారేంటి? నిన్ను నువ్వు తిరస్కరించుకొని నన్ను వెంబడించమని చెప్తున్నారు. గాడ్ ఈజ్ టాకింగ్ సంథింగ్. దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు. దేనిని విడిచిపెట్టమన్నాడు ప్రభు? నీ జీవితాన్ని మొత్తాన్ని విడిచిపెట్టమన్నట్లేదు, కానీ హీఈస్ టెలింగ్ యూ టు లీవ్ సంథింగ్ బిహైండ్. ఒక విషయాన్ని మాత్రం ఆయన తిరస్కరించుకోమంటున్నాడు. అదేంటో తెలుసా? అవర్ డ్యూయల్ లైఫ్స్. రెండు విధానాల్లో మనం జీవిస్తూ ఉంటున్నాం, రెండు జీవితాలు మనకు ఉంటున్నాయి, రెండు ఆలోచనలు కలిగి మనం ఉంటున్నాం. దేవుడు కావాలి, లోకము కావాలి. లోకంలో ఉండే ఆశీర్వాదంలో కావాలి, దేవుడిలో వచ్చే దీవెనలు కావాలి. వీ వాంట్ బోత్ ద వరల్డ్స్. రెండు మనకి కావాలి. వేషధారణతో కూడిన జీవితం, భక్తి లేని జీవితం, భక్తిని ప్రదర్శించే జీవితం మనకు వచ్చేసింది. బట్ వై ఆర్ వి నాట్ డినైయింగ్ అవర్ సెల్ఫ్స్? ఎందుకని దాన్ని మనం విడిచిపెట్టలేకపోతున్నాం? వై? ఎందుకని మనం విడిచిపెట్టలేకపోతున్నాం? ఎవరైనా నాకు చెప్పగలరా? లోకంలో ఏదో గొప్పది ఉంది, దేవుడిలో ఏంది లేదు, నాకు చెప్పగలరా? వై ఆర్ వి నాట్ ఏబుల్ టు లీవ్ ఇట్? ఎడారి వంటి బ్రతుకుల్లో ఎడారిలోకి వెళ్ళి మీరు కనుక రోజా పువ్వులు కావాలంటే ఎడారిలో మొలుస్తాయండి? లేదా క్యాక్టస్ మొలుస్తుందా ఎడారిలో? నువ్వు ఎడారిలో జీవిస్తా రోజా పువ్వుల కోసం వెంటపడతా ఉంటున్నావు, కానీ అక్కడ దొరికేదల్లా క్యాక్టస్సే, ఆ ముళ్ళ కంపలతో ఉన్న ఆ మొక్కే, ఆ చెట్టే నీ జీవితంలో దొరుకుతూ ఉంటుంది. కానీ నువ్వు రెండు జీవితాలు నువ్వు జీవిస్తా, రెండు విధానాల్లో నువ్వు ఆలోచిస్తా, రెండు బ్రతుకులు నువ్వు జీవిస్తా ఉంటున్నావు నీ జీవితంలో. జాపనీస్ వారు ఇలా అంటారు,
ఐ హ్యూమన్ హ్యాస్ మెనీ ఫేసెస్ అని. మనుషులకి ఎన్నో ముఖాలు ఉంటాయంట. ఇంట్లోకి వెళ్తే ఒక జీవితం, పనిలోకి వెళ్తే ఒక జీవితం, స్నేహితుల దగ్గరికి వెళ్తే ఒక జీవితం, ప్రేమించిన వారి దగ్గరికి ఒక జీవితం. ఎన్ని జీవితాలు, వివిధ జీవితాలు మనం జీవిస్తూ ఉంటాం. ఎందుకని వేషధారణ? ఎందుకని ఒకరి దగ్గర ఒకలాగా ఇంకొకరి దగ్గర ఇంకొకలాగా ఉంటున్నావు, కానీ మందిరానికి వచ్చేటప్పటికి నీకంటే భక్తిపరుడు లేడని ఎందుకు ఆ వేషధారణ అని ప్రభు నేను ప్రశ్నిస్తున్నాడు ఈ రాత్రి. ఐఎమ్ సారీ, మీకు కోపం వచ్చిన నేను అంటున్నాను, మీకు బాధ వచ్చిన ఇవాళ ఆశీర్వాదం అని వచ్చాను, నా ప్రార్థనకి జవాబు వస్తుందని వచ్చాను, కానీ ఈయనేంటి నన్ను వదిలేసుకోమంటున్నాడు, నేను నా జీవితాన్ని వదిలేసుకోమంటున్నారు. మీరు కనుక బాధపడుతున్నట్లయితే ఈ వాక్యం ముగిసేటప్పటికి నీ జీవితంలో ఎప్పుడు ఎన్నడూ చూడని కార్యాలు నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. నీ జీవితంలో ఏ మార్పు అయితే దేవుడు కావాలని కోరుకుంటున్నారో ఆ మార్పు కనుక నీ జీవితంలోకి ఈ రాత్రి కనుక వచ్చినట్లయితే, నువ్వు పశ్చాత్తాపపడి ఆయన సన్నిధిలో ఏడ్చి గోజాడినట్లయితే, ఈ రాత్రి గుమ్మమ్మ దాటి నువ్వు బయటకు వెళ్ళే లోపు నీ ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు నీ పక్షాన్ని నీకు ఆన్సర్ చేయబోతున్నాడు. హల్లెలూయా. మీరు సిద్ధపడుతున్నారా? ఈరోజు జవాబు పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఆర్ యు రెడీ టు రిసీవ్ హిస్ బ్లెస్సింగ్స్? ఆర్ యు రెడీ టు రిసీవ్ ది ఆన్సర్ ఇన్ యువర్ లైఫ్? హల్లెలూయా. బ్రదర్స్, ఆ లాడర్స్ పట్టుకొస్తారా? 2 జీవితాలు మనం జీవిస్తున్నాం కదా, 2 జీవితాలు మనం జీవిస్తున్నామని మీకు ఒక ఇలుస్ట్రేషన్ ద్వారా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు. ఇక్కడ 2 నిచ్చెనలు మీకు కనబడుతున్నాయి కదా, ఇంకా ముందుకు తీసుకురండి, ఇంకా ఫార్వర్డ్ పర్లేదు. థ్యాంక్ యూ. ఈ 2 ల్యాడర్స్ కనబడుతున్నాయి. ఒక ల్యాడర్ ఒకదానికంటే ఎత్తుగా ఉంది, ఇంకొక ల్యాడర్ ఒకదానికంటే చిన్నగా ఉంది. ఈ పైకి ఎత్తుకున్న ల్యాడర్ ఏం సూచిస్తుందంటే దేవునిలో నీ జీవితాన్ని సూచిస్తుంది. ఇటుపక్కనే ల్యాడర్ నీ లోకంలో నీ జీవితాన్ని సూచిస్తుంది. ఒక పక్కన దేవుడు, మరొక పక్కన లోకం. ఒక పక్కన పరిశుద్ధత, ఒక పక్కన పాపం. ఒక పక్కన దేవుని మందిరం, మరొక పక్కన లోక సంబంధమైన కార్యం. ఒక పక్కన మారు మనసు, మరొక పక్కన పాపపు జీవితం. నువ్వు ఏ జీవితాన్ని నువ్వు ఎంచుకుంటున్నావు ఈ రాత్రి? నీకు ఈ ప్రశ్న నీకు విడిచిపెడుతున్నాను. వాట్ లైఫ్ ఆర్ యూ చూసింగ్? ఏ లైఫ్ నువ్వు ఎంచుకుంటావు? ఈ రాత్రి నీకు 2 ఆప్షన్స్ ఇస్తే, నీకు లోకం కావాలా, దేవుడు కావాలంటే ఏం ఆన్సర్ చెప్తారు మీరు? నాకు గట్టిగా ఆన్సర్ చెప్పాలండి. ఒకసారి చప్పట్లు కొడతారా? ఎందుకు చప్పట్లు కొట్టమన్నా తెలుసా? మీరు ఇప్పుడు నాకు అబద్ధం చెప్పారు కాబట్టి. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ అని నేను మీకు ఇది చూపిస్తాను. ఇవాళ దేవుడు అని అరిచిన వారు ఎంతమంది నాకు చేయి చూపిస్తారా? అయితే మీరందరూ ఈ మెట్ ఎక్కారు. యూర్ క్లైంబింగ్ దిస్ ల్యాడర్ బికాస్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. దేవుడు నీ ప్రతి ప్రార్థనకి జవాబిచ్చి నీ బ్రతుకు మారుస్తున్నాడు కాబట్టి దేవుడిని ఎంచుకున్నావు. దీంట్లో దేవుడిలో ఎదగాలని నువ్వు రోజు ప్రార్థిస్తా, బైబిల్ చదువుతా, దేవుడు మార్గంలో ఉండాలి, క్రీస్తు మార్గంలో మారాలి. ఎందుకంటే క్రీస్తులో జీవం ఉంది, క్రీస్తులో సత్యం ఉందని నువ్వు నమ్మి ఈరోజు ఈ మందిరానికి వచ్చావు కాబట్టి దేవుని మార్గంలో ఇంకొక మెట్టు నువ్వు పైకెక్కావు, ఇంకొక మెట్టు నువ్వు పైకెక్కావు. కొన్నాళ్ళు అయిన తర్వాత నీ ప్రార్థనకి జవాబు రాట్లా, ఎంత ప్రార్థిస్తున్నా జవాబు రాట్లా, ఎంత ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నా జవాబు రాట్లా. నీ లోపల అపవాది ఎంటర్ అవుతాడు. అపవాది ఎంటరే ఎక్కడుంటే నీ బ్రతికంతే. ఆశీర్వాదాలు వస్తాయని నోటి మాట ద్వారా ఎంతోమంది చెప్తూ ఉంటారు, కానీ నీ బ్రతికేం మారదు. నువ్వు అదే అప్పుల్లో ఉంటావు, అదే సమస్యల్లో ఉంటావు, అదే అనారోగ్యంలో ఉంటావు, అదే పాపంలో ఉంటావు. దీంట్లో ఉండే బదులు లోకం వైపు నువ్వు అడిగేసినట్లయితే ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? రంగులమయం నీ బ్రతుకు మారుతుందంటే నిజమే కదా. నా ముందు బ్రతుకున్నప్పుడే నా స్నేహితులతో నేను ఎంజాయ్ చేశాను, లోకంలో లోక సంబంధాలతో నేను స్నేహం చేశాను. నాకు కావలసినప్పుడల్లా డబ్బు సహాయం చేశారు, నాకు అవసరమైనప్పుడల్లా ఏం కావాలంటే అది సహాయం చేసి వాళ్ళకు వాహనాలు తాకట్టు పెట్టి నాకు ఇచ్చారు కదా అని చెప్పి నీ అడుగుని 2వ అడుగు మెట్టుపైకి దేవుడిలోకి నువ్వు వెళ్తూ ఇంకొక పాదాన్ని ఇటుపక్కేసావు. నేను అబద్ధం చెప్తున్నానా అండి? ఇటుపక్కన అడుగు వేసావు. లోకంలోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే నువ్వు దేవుడిలో ఉన్నప్పుడు నీతో మాట్లాడకుండా నీకు సాయం చేయకుండా ఉన్నారో వాళ్ళు సాయం చేయడం మొదలుపెట్టినప్పుడు ఇది వ్యర్థం అని నువ్వు అనుకొని 2 కాళ్ళు ఇటు పక్కే వేసావు. ఇంకా నువ్వు అనుకున్నావు కదా,
దీంట్లోనే బాగుంది. సినిమాలకు వెళ్ళడం, షికారుకి వెళ్ళడం, ఆదివారం వస్తే కుటుంబంతో సమయం గడపడం, ఆనందంగా గడిపి షికారు కొట్టడం ఎంతో బాగుంది కదా అని చెప్పి ఈ లోకం వైపు మొత్తానికి నీ జీవితాన్ని నువ్వు తిప్పేసుకున్నావు. దీని తర్వాత నీకు వ్యసనాలు ఏదైతే మునపటి జీవితంలో ఉన్నాయో అవి ఉంటే నీకు ఇంకా ఉల్లాసంగా ఉందని వ్యసనాలకు బారికి నువ్వు మళ్ళీ పడ్డావు. తాగడం మొదలుపెట్టావు, వ్యభిచారం చేయడం మొదలుపెట్టావు. కుటుంబంలో నీకు ప్రేమించే భార్య ఉన్నా సరే బయట ప్రేమను ఎతకడం మొదలుపెట్టావు, వ్యభిచారం చేయడం మొదలుపెట్టావు, పాపంలో నువ్వు ఉండడం మొదలుపెట్టావు, పోర్నోగ్రాఫిక్ ఫిల్మ్స్ నువ్వు చూడడం మొదలుపెట్టావు. జీవితం నాశనం అయిపోవడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే నువ్వు లోకంలోకి వెళ్ళి పైకి ఎక్కుతున్నావో నీ జీవితం అంతకంతగా దిగజారిపోతా వస్తుంది, అంతకంతగా నాశనం అయిపోతా వస్తుంది. నీకు అర్థం కాలా? ఇప్పుడు దాకా నాకు సాయం చేస్తానన్న స్నేహితులు మోసం చేశారేంటి? అడిగితే డబ్బు ఇచ్చే స్నేహితులు ఇప్పుడు ఫోన్లు ఎత్తట్లేదేంటి? ఇప్పుడు నా జీవితం ఏంటి? నాకుండా ఆశ్రయం అంతా కూలిపోయింది కదా. ఎవరైతే నాకు సాయం చేస్తామన్నారో వాళ్ళు నాకు మోసం చేశారు కదా. నాకు లోకంలో ఎవరు సాయం చేయట్లా, నాకు లోకంలో ఎవరు తోడు లేరని చెప్పి మరలా నీకు ఒకటే దిక్కు, దేవుడి వైపు చూసావు. దేవుడి వైపు చూసి అనుకున్నావు కదా ఆయన దగ్గరికి వెళ్తే నాకు జవాబిస్తాడేమో. ఎందుకంటే ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు నాకు లోకంలో పెద్ద పేరు లేకపోయినా, ధనం లేకపోయినా, ఆస్తితం సంపద లేకపోయినా నా హృదయంలో నెమ్మది ఉంది అని చెప్పి మరలా నువ్వు ఎక్కడైతే ప్రారంభించావో దేవుళ్ళు అదే స్థాయికి, కింద స్థాయికి, నీ ప్రారంభ స్థాయికి నువ్వు దిగజారిపోయావు. ఒక మెట్టు దేవుళ్ళు ఎక్కాను అనుకొని లోకంలోకి కింద నుంచి ప్రారంభించకుండా పై మెట్టు నుంచి ప్రారంభించావు నీ ప్రయాణం. ఎందుకు? బికాస్ ఆఫ్ ద సీక్రెట్స్ దట్ యుర్ కీపింగ్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. ఈరోజు ఎంతమంది కుటుంబాలతో వచ్చారు కదా, మీరు మీ కుటుంబాలతో ఎన్ని విషయాలు దాచిపెట్టి, ఎన్ని పాపాల్లో మీరున్నారు, ఎన్ని పాపపు మాటలు మీరు మాట్లాడుతున్నారు, ఎంత పాపపు జీవితం మీరు జీవిస్తున్నారు. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ నాకు పేరు కావాలి, నాకు మీలో మెప్పు కావాలి అనుకున్నట్లయితే నేను ఈ వాక్యం బోధించాల్సిన అవసరం నాకు లేదు. బట్ హోలీ స్పిరిట్ మేడ్ మీ స్పీక్ దిస్ వర్డ్. నీ జీవితంలో మార్పు రావాలి, నిన్ను నువ్వు వేరుపరుచుకోవాలి, నీ శరీరం ఉన్న శరీర ఈచ్ఛల నుంచి నువ్వు వేరుపరుచుకొని దేవుని ఆత్మ సంబంధిగా దేవుని మార్గంలో నువ్వు నడవాలి అంటే కొన్నిసార్లు ఈ కష్టమైన వాక్యాలు నువ్వు వినాలి, కొన్నిసార్లు ఈ కష్టమైన గర్దించే మాటలు నువ్వు వినాలి. ఇదే బాగుంది అని నువ్వు నిర్ణయించుకున్నావు. మళ్ళీ దీంట్లో దేవుడిలో సాగడం నువ్వు మొదలుపెట్టావు. కానీ ద సీక్రెట్స్ దట్ యువర్ కీపింగ్, నీ మునుపటి జీవితంలో ఉండే పాపాలని నువ్వు ఒప్పుకోకుండా, పాప క్షమాపణలు దేవుడు పాదాల చెంత కోరకుండా వేషధారణతో నేను మారిపోయానండి, లోకంలో ఇప్పటిదాకా ఉన్నాను, ఇప్పుడు తిరిగి మరలా నేను వచ్చాను, తప్పుపోయిన కుమారుడు ఎలాగైతే తిరిగి వచ్చాడో నేను అలా తిరిగి వచ్చానండి అని దేవుడు నన్ను ప్రేమతో కౌగిలించుకున్నాడండి అని అక్కడ దాకా బాగానే ఉంది. కానీ అప్పటి వరకు తప్పుపోయిన కుమారుడిలాగా లోకంలో తిరిగి వచ్చాక నువ్వు ఎందుకని పెద్ద కుమారుడిలాగా ఇంటిలోనే ఉన్న అదే వేషధారణ, అదే కుళ్ళు, అదే కుతంత్రాలు, అదే చికాకు పని, అదే ఈర్షతో నువ్వు ఎందుకని మందిరానికి వస్తున్నావు? ఇంకా నువ్వు ఎందుకు క్రీస్తు మార్గాన్ని నువ్వు ఎంచుకున్నావు? వై ఆర్ యూ చూసింగ్ ద ఎల్డర్ సన్స్ లైఫ్? తప్పుపోయిన కుమారుడిలాగే ఉండొచ్చు కదా, ఎందుకని వేషధారంతో కూడిన పెద్ద కుమారుడిలాగా నీ జీవితాన్ని మార్చుకున్నావు? పెద్ద కుమారుడంట తండ్రి తన చిన్న తమ్ముడు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి పార్టీ చేసుకుంటుంటే ఇంటి లోపల, ఇంటి బయట నిలబడి పెద్ద కుమారుడు అంటున్నాడు కదా, వాడు తిరిగి వస్తే అంత పెద్ద పొటేళ్ళను కోసావు కదా, నా స్నేహితులు వచ్చి నేను అడిగితే చిన్న గొర్రె పిల్లను కూడా నువ్వు ఇవ్వలేకపోయావు అని కుళ్ళుతో మాట్లాడుతున్నాడు. ఒక కొడుకేమో విడిచిపెట్టి తిరిగి వస్తే, ఒక కొడుకు ఇంటిలో ఉన్నా సరే, దేవుని మందిరంలో ఉన్నా సరే అదే వేషధారణతో, అదే కుళ్ళుతో, అదే కుతంత్రాలతో, అదే పాత జీవితంతో, నటనా జీవితంతో, వేరొక ముఖంతో తను జీవిస్తున్నాడు ఆ ఇంటిలో. అటువంటి క్రైస్తవులు మందిరాల్లో ఎక్కువైపోయారండి. దేవుడు ఏదో చేస్తాడు, ఏదో ఇస్తాడు, ఆయన ఇవ్వకపోతే ఆయన దేవుడు కాదు, ఆయన ఇస్తే ఆయనే నా దేవుడు, ఆయనే నా కొండ, ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయదుర్గము అనేలాగా మన జీవితాలు మారిపోయినాయి. మళ్ళీ దేవుళ్ళు అదే వేషధారంతో నువ్వు ఎక్కుతున్నావు అనుకుంటున్నావు. కానీ ఎక్కిన ప్రతిసారి మందిరంలో జనము ముందు నువ్వు భక్తిపరుడుగా కనపడుతున్నావు, దేవుని ప్రసన్నత ముందు నువ్వు భక్తిహీనంగా దిగజారిపోతూ ఉంటున్నావు. అప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు తెలుసా? నేను దేవుడిలో ఉంటాను, సన్నిధిలో ఉన్నప్పుడు, బయటికి వెళ్తే లోకంలో ఉంటాను తీర్మానం చేసుకున్నావు. చాలా బాగా సాగుతుంది నీ జీవితం.
సీక్రెటివ్ లైఫ్ కదా, రహస్య జీవితం నువ్వు జీవిస్తున్నావు కదా. ఎవ్వరికీ నేను కనపడను, ఎందుకంటే నాకు పెద్ద పేరు లేదు, నేను పెద్ద ఫేమస్ కాదు, కాబట్టి నన్ను ఎవడు పట్టించుకుంటాడు. నేను తాగినా మాస్క్ పెట్టుకొని తాగేస్తా, మళ్ళీ ఇంటికి వెళ్ళి మాస్క్ తీసి పడుకుంటా. మందిరానికి అదే చేతులతో, ఏ కాళ్ళతో అయితే నేను కళ్ళు కాంపౌండ్కి వెళ్ళాను అదే కాళ్ళతో మందిరానికి వస్తా. ఏ చేతులతో అయితే నేను పాపం చేశానో అదే చేతులతో దేవుడిని ఆరాధిస్తా, ఎందుకంటే పాపాలు క్షమించే దేవుడు నా దేవుడు అని నీ జీవితాన్ని మార్చుకొని ఎక్కడ సాగావు? దేవుడిలో ఎక్కుతున్నావు, లోకంలో ఎక్కుతున్నావు. దేవుడిలో ఎక్కుతున్నావు, పైకి వెళ్తున్నావు, బాగుంటుంది, దీవెనలు వస్తున్నాయి, లోకంలో కూడా సాగుతున్నావు. ఈ తర్వాత నుంచి ఇంకెక్కడానికి నీకు అవకాశం లేదు. ఎంతకాలం అని 2 జీవితాలు 2 పడవల మీద నువ్వు కాళ్ళు వేసి నీ బ్రతుకుని ఇలా నడుచుకుంటూ వెళ్తావు? హౌ లాంగ్ విల్ యూ వేవర్ బిట్వీన్ 2 మైండ్స్? ఎంతకాలం అని 2 తలంపులతో, 2 ఆలోచనలతో, 2 విధానాలు నువ్వు పైకి సాగగలవు? ఇంత పైకి వెళ్ళిన తర్వాత యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ మోర్ స్ట్రెంగ్త్. ఈవెన్ ఇఫ్ ఐ ట్రై, నేను ఇంకా పైకి ఎక్కడానికి సాగినట్లయితే, దీంట్లో పైకి ఎక్కుతుంటే దీంట్లో పైకి వెళ్ళలేను, సరే అని లోకంలో నేను పైకి ఎక్కితే దీంట్లో పైకి ఎక్కాలంటే నేను కింద పడిపోతా. మీ బ్రతుకులు కూడా అదే పరిస్థితిలో, ఎటు కాని జీవితం, కిందకి దిగలేరు, పైకి వెళ్ళలేరు. అలా ఉంటే ఏమవుతుందో తెలుసా? నిన్ను నువ్వు డినై చేసుకోవడం కాదు, నిన్ను నువ్వు తిరస్కరించుకోవడం కాదు, కానీ దేవుణ్ణి సైతం తిరస్కరించి దేవుని భక్తిని పక్కన పెట్టి భక్తిహీనత నీ జీవితంలోకి వస్తుంది, వేషధారణ నీ జీవితంలోకి వస్తుంది, అపవాది తంత్రాలు, అపవాది శక్తులు, అపవాది ఆత్మ, భయం అనే ఆత్మ, పిరుగుతనే ఆత్మ నీ జీవితంలోకి వస్తుంది. ఇంకా నీ రహస్య జీవితం బట్టబయలైపోతుందేమనే వణుకుతో నీ బ్రతుకంతా జీవిస్తూ ఉంటావు. నా సంఘంలో కనుక నేను ఇంత పాపిని, నా శరీరంతో ఇంత ఘోరమైన పాపాలు నేను చేస్తున్నానని తెలిస్తే నా పరువు ఏంటి? సమాజంలో నా పరువు ఏంటి? నా భార్యకు గనుక నేను పట్టుబడితే నేను పాపం చేస్తా, లేదా నా భర్తకు గనుక నేను పట్టుబడితే నా బ్రతుకేంటి? లేదా నా తల్లిదండ్రులకి నేను ఎంత ఈ వేషధారణ, నేను బూతమాట అనకూడదని అనట్లేదండి, చాలా ఉగ్రతతో, చాలా కోపంతో నేను మాట్లాడుతున్నాను. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఎన్ని బూతు పనులు మీరు చేస్తున్నారు. పనుకి వెళ్తున్నానని చెప్పి భార్యని ఇంట్లో పెట్టి ఎన్ని వ్యభిచార కార్యాలు మీరు చేస్తున్నారు. పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, కుటుంబం ఉందని మర్చిపోయి ఒళ్ళును అమ్ముకున్నారు ఎంతోమంది. ఈ రాత్రి మందిరానికి వచ్చి ఎలా కూర్చోగలుగుతున్నారండి? దేవుడు మీ హృదయాల్ని తాకట్లేదా? దేవుడు నిన్ను దర్శించట్లేదా? దేవుని వాక్యం నీతో మాట్లాడట్లేదా? ఎందుకని రాయులాగా మీరు మారిపోయారు? రాయి అయితే కరగదు కదా, రాయి వంటి హృదయాలు ఎందుకని మీకు వచ్చేసినాయి? వై ఆర్ యు నాట్ టర్నింగ్ యువర్ లైఫ్ టువర్డ్స్ గాడ్? ఎంతకాలం ఇంకా? మునుపటి నీ జీవితంలో నీ భక్తి ఎంత బాగుండేది? దేవుడు నీకు బాప్తీసం ఇచ్చి దేవుడు నీకు రక్షణ అనుభవించినప్పుడు నీ బ్రతుకు ఎంత బాగుండేది? దేవుని ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుడికి ప్రార్థించాలి, దేవుని ఆలయంలో గడపాలి, దేవుని ఆత్మను అనుభవించాలనే నువ్వు ఈరోజు ఎందుకని దేవుణ్ణి దూరం పెడుతున్నావు? ఎందుకని వేషధారణ భక్తితో నువ్వు ఉంటున్నావు? ఒక్కసారి ఆలోచిస్తారా? ఒక్కసారి ఆలోచిస్తారా? ఇంకా మనకి చాయిస్ లేదండి. ఒకవేళ నువ్వు ఒకదాని నుంచి కాలు తీయాలనుకుంటున్నావా, బ్రతుకు నేలమట్టం అయిపోద్ది. ఒకవేళ పైకి ఎక్కాలనుకుంటున్నావా, అయినా సరే నువ్వు కింద పడి నేలమట్టం అయిపోతావు. నువ్వు కనుక దేవుణ్ణి తిరస్కరించినట్లయితే, వాక్యంలో చెప్తున్నారు కదా, హూ ఎవర్ డినైస్ మీ ఐ విల్ డినై దెమ్ అంటున్నాడండి. ఎవరైతే నన్ను తిరస్కరిస్తున్నారో వాళ్ళని నేను తిరస్కరిస్తా, విడిచిపెడతానని ప్రభువు వారు అదే లేఖనాల్లో సెలవిస్తున్నారండి. నీకు ఇంకా ఆప్షన్ లేదు, కిందకి వెళ్ళలేవు, పైకి వెళ్ళలేవు. ఒకవేళ నీ జీవితం ఈ రాత్రి అలాగున్నట్లయితే మారు మనసు పొందు, పాపక్షమాపణలు ఒప్పుకో. ప్రభువారు చెప్పారు, ఆయన ప్రతి వాక్యంలో ఇదే మాట చెప్పారు, రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ నియర్ అని. మారు మనసు పొందు, దేవుని రాజ్యం సమీపంలో ఉంది అనే వాక్యాన్ని ఆయన ఎంతో బలంగా ప్రకటింపచేశారు. అద్భుతాలు మాత్రమే కాదు, ఆశ్చర్యకార్యాలు మాత్రమే కాదు, ఆయన చెప్పిన సంగతి, నా రాజ్యాన్ని స్థాపించండి, నా రాజ్యాన్ని విస్తరింపండి, నా సత్య సువార్తని భూలోకంలో పంచండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని పదే 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 వాక్యంలో ఎందుకని దేవుడు సెలవిచ్చాడు? ఎందుకని ప్రవక్తలు రెండ్ యువర్ హార్ట్స్ అని రాయబడ్డారు? నీ హృదయాన్ని చిప్పుకోమని, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టమని, నీ లోక ఆశలను, లోక ఏచ్ఛలను, లోక కోరికలను విడిచిపెట్టి లోకాన్ని నువ్వు తిరస్కరించి దేవుడి వైపు తిరగమని ఎందుకని వాక్యంలో పదే 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 చెప్తున్నాడు?
భక్తుడు కానీ, దేవుడు కానీ, దేవుని ఆత్మ కానీ, పరిశుద్ధాత్ముడు కానీ. ఆలోచిస్తున్నారా? ఎంతమంది ఈరోజు నేను మాట్లాడే వాక్యాన్ని మీ హృదయాల్లో పెట్టుకొని ఆలోచిస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరైనా మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో పండగ జరుగుతుందంట. ఒక్కరైనా వాళ్ళ పాత జీవితాన్ని, వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టి, లోక ఆశల్ని విడిచిపెట్టి దేవుని వైపు తిప్పుకుంటే పరలోక రాజ్యంలో పండగ జరుగుతుందంట. ఈరోజు ఆ పండగ జరగాలంటే ఎన్ని ఆత్మలు రక్షణలోకి రాబోతున్నాయో వాక్యం ముగిసేటప్పటికి మీరు తీర్మానం చేసుకోవాలని నేను అడుగుతున్నానండి. ఇఫ్ యూ కెనాట్ డినై, యూ హ్యావ్ అన్ ఆప్షన్ లెఫ్ట్. ఆప్షన్ ఏంటో తెలుసా? లోకంలో నువ్వు చేయి చాపితే నీకెవరో సాయం చేయరు, నీ కాళ్ళు పట్టుకొని లాగేవారు ఉంటారు. కానీ ఈ పరిస్థితి నుంచి ప్రభువా నన్ను మార్చు, నాకు మారు మనసు దయచేయి, నేను పాపిని నాయన ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే నీ పాపాలని, నేను అనేది పరిశుద్ధంగా దేవుడితో మాట్లాడమని నేను చెప్పట్లా, నువ్వు ఏ భూత పని అయితే చేస్తున్నావో, ఏ పాపం అయితే చేస్తున్నావో, ఏ తప్పుడు ఆలోచనలో నువ్వైతే ఉన్నావో, ఎలాగైతే నీ బ్రతుకుందో అది క్లియర్గా నేకెడ్ ఐ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, కంప్లీట్గా ఒక నగ్నంగా నువ్వు ఎలాగైతే నిలబడి నీ ఆ అద్దంలో నువ్వు చూసుకుంటావు, అలా గనుక నువ్వు దేవుడి దగ్గర నీ హృదయాన్నంతా కుమ్మరించినట్లయితే, నీ వేదన్నంతా కుమ్మరించినట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన చెయ్యి చాపి పట్టుకోమని ఆయన వైపుకి లాగుతాడంట. హల్లెలూయా. ఆయన వైపు లాగడమే కాదు, నిన్ను హెచ్చింపచేస్తాడంట. నీ బ్రతుకుని మార్చి నువ్వు ఉన్న మునుపటి స్థితి కంటే ఇంకా నువ్వు పైకి వెళ్ళేలా చేస్తాడంట. నీ బ్రతుకు మారి ఇంకా లోకం వైపు నువ్వు చూడాలన్నా సరే నువ్వు అందుకోలేవు. ఎందుకంటే దేవుడు ఆయన కుడి చేతితో నిన్ను పైకి పట్టుకొని ఎత్తిపట్టి హెచ్చింపజేస్తాడంట. హల్లెలూయా. ఆ సాక్ష్యం ఏంటో చెప్పనా? మై లైఫ్. ఏ అర్హత లేని నన్ను ఈరోజు ఇన్ని వేల మంది ముందు దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నాడంటే ఐ డినైడ్ మై ఫ్లెష్. లోకాన్ని విడిచిపెడుతున్నాను ప్రభువా, లోకంలో ఆశీర్వాదాలను విడిచిపెడుతున్నాను, లోకంలో ఉండే దీవెనలు విడిచిపెడుతున్నాను, డబ్బును విడిచిపెడుతున్నాను, బోగస్ను విడిచిపెడుతున్నాను ప్రభువా. నీ వైపు తిరుగుతాను నాయన ప్రభువా. నీ వైపు తిరగడం కాదు కానీ లోకాన్ని నీ తట్టు తిప్పుతాను నాయన ప్రభువా అని చెప్పిన మాటకి దేవుడు నన్ను ఇంతగా హెచ్చిస్తున్నాడండి. హల్లెలూయా. ఎవరినండి నేను? 25 ఏళ్ల కుర్రోడికి ఇంత దీవెన ప్రభు ఇస్తున్నాడంటే ఆయన రక్తంలో కడగబడితే చాలండి. నీ బ్రతుకును కూడా నాకంటే ఇంకా నువ్వు ఎంతగా హెచ్చించే దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా. డు నాట్ లీవ్ గాడ్. 2 జీవితాలు మీరు జీవించకండి, 2 మనసులతో మీరు ఉండకండి, 2 తలంపులు మీరు కలిగి ఉండకండి. ఒకటే తలంపు, ఒకటే ఆలోచన, ఒకే దేవుడు, ఒకే బ్రతుకు, ఒకే కుటుంబం, ఒకే భార్య, మన పిల్లలే మన జీవితం. అది తప్ప వేరొక ఆలోచన ఎప్పుడైతే నీకు లేకుండా ఉంటుందో నీ జీవితంలో నువ్వు ఏ ప్రార్థన అయితే ఆయన సన్నిధిలో మొరపెడుతున్నావో, నాకు మొరపెట్టమో నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడు ఈ రాత్రి తీర్మానం చేసుకొని మొరపెట్టిన వారికి ఆయన ఉత్తరం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తరం పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నాకు చేయి చూపిస్తారా? ఇఫ్ యు వాంట్ టు రిసీవ్ ద ఆన్సర్ ఫ్రమ్ గాడ్, 2 చేతులు పైకి చాపి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఒక్క నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. ఆయన ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి, నీకు జవాబు ఇవ్వబోతున్న దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హల్లెలూయా. విడిచిపెట్టిన తర్వాత థ్యాంక్ యూ బ్రదర్స్. విడిచిపెట్టిన తర్వాత ఇంక నీకు ఆఖరిలో మిగిలేదు ఒకటే, లాస్ట్కి మిగిలేదు ఒకటే. దేవుడా, నా శరీరమా, అదొకటే నీకు మిగులుతుంది. నువ్వు అన్నీ నీ వ్యసనాల నుంచి దూరపరచుకోగలవు, నిన్ను నీ అలవాట్ల నుంచి నువ్వు దూరపరచుకోగలవు, నీ శరీర సంబంధమైన పాపాల నుంచి నువ్వు దూరపరచుకోగలవు. కానీ నీకు అంత కష్టమైన పని, అతి కష్టమైన పని ఏదైనా ఉందంటే నీ శరీరాన్ని నువ్వు తిరస్కరించుకోవడమే. అన్నట్లకంటే చాలా కష్టమైనది. ఇంకొక కష్టమైనది ఏంటో తెలుసా? నీకుండే ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, సమస్యలు, అనారోగ్యాలు, వేదన, హృదయంలో ఉండే బాధ, గుండె పగిలిన పరిస్థితి, భక్తిహీనత. ఈ 9 కాదండి, ఇంకా చెప్తా. ఇంకేముంటాయండి మీ కష్టాలు? ఇవేనా? ఇంకా ఉన్నాయా? ఇవేనా? ఇంకా ఉన్నాయా? పోనీ 12 కష్టాలు ఉన్నాయి మనకి. 12 కష్టాలు మన జీవితంలో ఉన్నాయి అనుకుందాం.
ఐ కెనాట్ నేమ్ ఇట్ బికాస్ దోస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ ఐఎమ్ ఫేసింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నేను 9 ఎదుర్కొంటున్నాను, కానీ నాకు తెలియకుండా ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని 12 కష్టాలని మనం ఒక అనుకుందాం. వాక్యంలో ఉంటుంది కదా, మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఒకసారి హల్లెలూయా, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం ఒకసారి తెరుస్తారా? ఇక్కడ ఏలియా ప్రవక్త కర్మేలు పర్వతం మీద జరిగిన సన్నివేశం కోసం ఈరోజు మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. కొద్ది నిమిషాలు దాంతో మాట్లాడదాం అనుకుంటున్నాను. తర్వాత మీరు తీసుకునే నిర్ణయం ఈ రాత్రి మీరు తీసుకోవాలి. నాట్ జస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఏదో ఒక నిర్ణయం కాదు మీరు తీసుకునేది. ఈరోజు తీసుకునే నిర్ణయం రాక్ సాలిడ్గా ఉండాలి. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం నా లైఫా డెత్, లైఫ్ అండ్ డెత్ మీద నిర్ణయించుకుని ఉందండి. కడవరి దినాల్లో మనం ఉన్నాం, ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. నువ్వు కనుక దేవుణ్ణి అంగీకరించకపోతే ఈ రాత్రి, నువ్వు కనుక దేవుణ్ణి నిజంగా, అందరూ భక్తిపరులే, అందరూ దేవుడు అంటే తెలిసిన వారే, వాక్యాలు అందరూ తెలిసిన వారే, కానీ నీ శరీరం నుంచి నువ్వు వేరుపరుచుకోవాలంటే నిర్ణయం మాత్రం బలంగా ఈ రాత్రి నువ్వు తీసుకోవాలి. నువ్వు తీసుకునే నిర్ణయం బట్టి నీ పిల్లల బ్రతుకు, నీ కుటుంబ ఆశీర్వాదం, నీ జవాబు ఏదైతే ఉపవాసం ఉండి ప్రార్థించావో ఆ జవాబుకి ఇదే ఒక సూచనగా ఉంటుందండి. నీ నిర్ణయమే ఇది ఒక సూచన. వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ అండ్ డీలింగ్ విత్, ఏదైనప్పటికీ నువ్వు డీల్ చేసేది, ఏదైనప్పటికీ నువ్వు దాచిపెట్టేది, నువ్వు ఏదైతే దాచిపెడుతున్నావో పక్క వారికి తెలియకుండా, నువ్వు ప్రేమించిన వారికి తెలియకుండా, నీ భర్తకి లేదా నీ భార్యకి, నీ పిల్లలకి, నీ కుటుంబానికి, నీ సేవకులకి తెలియకుండా ఏ విషయాన్నైతే నువ్వు దాచిపెడుతున్నావో ఈ రాత్రి దేవుని దగ్గర అది నువ్వు రివీల్ చేసుకోవాలండి. యూ హ్యావ్ టు రివీల్ యువర్ సెల్ఫ్ ఓపెన్లీ టు గాడ్. నీ శరీరం ఏం చేస్తుందో దేవుడికి సంపూర్ణంగా ఆయనకి ప్రతిదీ తెలుసు. అయినా సరే నువ్వు రిపెంట్ చేసి దేవుని సన్నిధిలో, దేవుని ప్రసన్నతలో నేను ఇది అని నువ్వు చెప్పుకోగలగాలి. ఈ రాత్రి ఆ అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ రాత్రి చాలామందికి అవకాశం ఉండట్లేదండి. నశించిపోతున్నాయి ఆత్మలు, సువార్తను అంగీకరించట్లా, దేవుడిని తిరస్కరిస్తున్నారు, దేవుడు అనేవాడు లేడు అంటున్నారు. అన్యత్వంలో ఉండడం కన్నా పాపం, దేవుడే లేడు అనే పాపంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ మగవాళ్ళు ప్రేమిస్తున్నారు, ఆడవాళ్ళు ప్రేమిస్తున్నారు. శరీరంతో ఎన్ని పాపాలు చేయాలో, ఎన్ని ఘోరాలు చేయాలో అన్ని ఘోరాలు చేస్తున్నారు. దైవ దూషణ కూడా వాళ్ళు చేస్తున్నారు. మనలో ఎంతోమంది అటువంటి దూషణలు చేసిన వారే పాత జీవితంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వాక్యాన్ని తిప్పుకొట్టుంటారు, ఎన్నిసార్లు దేవుడిని తిట్టుకొని ఉంటారు. నా బ్రతికెందుకు ఇలాగా అయిపోయిందని చెప్పి. కానీ ప్రభు వారిని జీవితాన్ని మార్చారంటే ఈరోజు నువ్వు ఇదే అవకాశం. వాట్ ఎవర్ యు ఆర్ హైడింగ్, వాట్ ఈజ్ ఇన్ సీక్రెట్ మస్ట్ బి రివీల్డ్. ఒక అకౌంటబిలిటీ నీకు ఉండాలి. దేవుడి దగ్గర జవాబుదారీ తనంతో నువ్వు ఆయనకి ప్రతిదీ లెక్కపు చెప్పాలి. ఎందుకంటే ఒక రోజు రాబోతుంది, ఆన్ ద జడ్జ్మెంట్ డే, ఆయన తీర్పు తీర్చే దినం రోజున నువ్వు గనక నీ పాపక్షమాపణలు ఒప్పుకోకుండా వేషధారణ క్రైస్తవ్యంతో గనక నువ్వు ఉన్నట్లయితే, ప్రభువా నేను ఇది చేశాను కదా ప్రభు, నీ నామంలో ఇన్ని కార్యాలు చేశాను కదా ప్రభు అంటే, ప్రభు అంటాడు కదా నువ్వు ఎవరో నాకు తెలీదు, ఐ డు నాట్ నో యూ అని ప్రభు అంటాడండి. ఆ పరిస్థితికి గనక మనం వెళ్తే ఇంకా ఇంతకాలం నటించిన వేషధారణ జీవితానికి ఉపయోగం ఏముందండి? వై ఆర్ వి యాక్టింగ్? ప్రభు అలా చెప్తాడని తెలిసినా సరే నువ్వు వేషధారణతో ఉన్నట్లయితే యూ హ్యావ్ టు డిసైడ్ టునైట్. నిర్ణయం తీసుకోవాల్సిన రాత్రి ఈ రాత్రి. అన్నట్లకంటే భయంకరమైన విషయం ఏంటో తెలుసా? ఏ సీక్రెట్ కుటుంబాల్లో పెడుతున్నారో తెలుసా? పోర్నోగ్రాఫిక్ అడిక్షన్, అశ్లీల చిత్రాలు, అశ్లీలమైన వీడియోస్ యవనస్తులే చూస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద వేలు పెట్టి చూపిస్తున్నారు. కానీ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నా తెలుసా? ముఖ్యంగా క్రైస్తవులు అనబడే వారు గురించి మాట్లాడుతున్నాడు. దాదాపు 75 నుంచి 80% ఉండే పురుషులు పోర్నోగ్రాఫిక్, క్రైస్తవ్యాన్ని వెంబడిస్తూ ఉన్నవారు పోర్నోగ్రాఫిక్ ఎడిక్ట్ అయిపోయి ఉన్నారంట. చూడకుండా ఉండలేకపోతున్నారంట. ఎందుకని? నీ శరీరాన్ని నుంచి నువ్వు వేరుపరుచుకోలేకపోతున్నావు. తాగుడు, సిగరెట్, కైని, జరదా, డ్రగ్స్, మెడిసిన్కి కానీ ఏట్లకైనా నువ్వు ఎడిక్ట్ అయిపోయి దాని నుంచి నువ్వు బయటకు రాగలేమో. కానీ నీ శరీరంలో ఉండే ఈ కామ క్రోధ కోరికలు ఉన్నాయి చూసావా, దాని నుంచి నువ్వు ఎంత పోరాడినా సరే నీకు విజయం రాదు. ఒకటే మార్గం, ఆ ఎడిక్షన్ నుంచి నువ్వు మారాలి అంటే నువ్వు దాని నుంచి పారిపోవాలి. యూ హ్యావ్ టు రన్ అవే ఫ్రమ్ ఇట్.
వాట్ డిడ్ జోసెఫ్ డూ? జోసెఫ్ ఏం చేశాడు? తనలా ఆ స్త్రీ ప్రలోభ పెడుతూ ఉంటే, యజమాని ఒక భార్యలా ప్రలోభ పెడుతూ ఉంటే, హీ ర్యాన్ అవే ఫ్రమ్ హర్. పారిపోవడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు. స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, 8 ఏళ్ళ వయసు నుంచి 15 ఏళ్ళ వయసు ఉన్న పిల్లలు కూడా దాదాపు 75 నుంచి 90% వరకు ఉన్న పిల్లలు ఆల్రెడీ పోర్నోగ్రఫిక్ వీడియోస్ చూసేశారంట. మీలో చాలామంది అంటారు, మా పిల్లలు పరిశుద్ధులండి, మా పిల్లలకి ఏమీ తెలియదండి, మా పిల్లల్ని పాడు చేసేస్తున్నారండి వాళ్ళ స్నేహితులని. మీకు తెలియదు ఏంటంటే, మీ మొబైల్ ఫోన్స్లోనే, మీ ఇచ్చే ఇంటర్నెట్ యాక్సెస్లోనే వాళ్ళు ఆల్రెడీ మీకు తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసండి చాలామంది పిల్లలకి. పిల్లలు ఏం చూస్తున్నారు, పిల్లలు ఏ అలవాటుతో ఉన్నారు, మీరు ప్రతి క్షణం అనుక్షణం మీరు గమనిస్తూ ఉండాలి. ఇంకా 15 ఏళ్ళు దాటినప్పటి నుంచి 30 ఏళ్ళు వచ్చే వరకు ప్రేమ అనే ఆలోచన రాదు, ప్రేమ అనే ఫీలింగ్ కలగట్ల. వాళ్ళకి భార్యల మీద ప్రేమ రాట్లా, కేవలం కామ కోరికలతోనే, ఆ అశ్లీలమైన వీడియోస్ చూస్తేనే వాళ్ళకి ఆ కోరికలు వస్తున్నాయి. ఈరోజు ఎంతోమంది అటువంటి బంధకంతో బాధపడుతున్నారు. ఇది నేను వేలు పెట్టి మిమ్మల్ని అని నేను చూపట్లేదు, కానీ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయండి. ముఖ్యంగా భారతదేశంలో ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న ప్రతి ఒక్కడు 100%లో 98% పోర్నోగ్రఫిక్ సైట్స్ విజిట్ చేస్తున్నారు ప్రతిరోజు. ఇంకా భయంకరమైన విషయం ఏంటో తెలుసా? వాళ్ళు పని చేసే చోటు, వాళ్ళు ఎక్కడైతే పని చేసి వాళ్ళ జీవితానికి ఆహారం సమకూర్చుకుంటున్నారో ఆ చోట్ల కూడా పోర్నోగ్రఫిక్ వీడియోస్ చూస్తున్నారంట. ఆ చోట్ల కూడా స్త్రీలు ఇబ్బంది పడేలాగా వాళ్ళు చూస్తున్నారంట. ఇంకా భయంకరమైన విషయం మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, మందిరాల్లో కూడా అటువంటి దుష్టపు చూపుతో చాలామంది పురుషులు, స్త్రీలు వేరొక పురుషుడిని, వేరొక స్త్రీని చూస్తున్నారంట. ఇట్ ఈస్ ద వరల్డ్ రిపోర్ట్ దట్ ఈస్ సేయింగ్. మీకు తెలుసు నేను ఇదంతా మాట్లాడుతున్నప్పుడు ఎవరు అటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నీ జీవితం ఆశీర్వదించబడాలా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలా, నీ బ్రతుకు మారాలా, నువ్వు నీ శరీరాన్ని విడిచిపెట్టాలి. నీ లోక కోరికల్ని, కామ కోరికల్ని, ఆ పోర్నోగ్రఫిక్ ఎడిక్షన్స్ని విడిచిపెట్టి నువ్వు దాని నుంచి దూరంగా పారిపోయి దేవునిలో నువ్వు ఎదగడానికి ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకోవాలని వాక్యం నీకు సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కర్మేలు పర్వతం మీదకి అహాబుతో ఏలియాకి జరిగిన సంఘర్షణ, ఏలియా ఎదురు పడగానే అహాబు అన్నాడంట, యు ట్రబుల్ మేకర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయేల్కి ఈ సమస్య తెచ్చువాడా, ఇబ్బంది తెచ్చువాడా నువ్వే కదా అని గట్టిగా అరిచి కేకబెట్టాడంట ఏలియా పైన. రాజు అని కూడా పట్టించుకోకుండా, ఎందుకంటే ఏలియాకి ఇచ్చిన ధైర్యం మామూలు ధైర్యం కాదండి. ఏలియా వైపు పెద్ద జన సమూహం ఉందో, పెద్ద సైన్యం ఉందో అని ధైర్యం కాదండి. ఏలియా వైపు ఉన్న ధైర్యం ఏంటో తెలుసా? యుద్ధశీలుడు, జయశీలుడు అని యెహోవా నా పక్షాన ఉన్నాడని ధైర్యంతో రాజుతో వేలు చూపించి మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా. వేలు చూపించి మాట్లాడతా, నేను కాదు సమస్య తెచ్చేది, నేను కాదు బాధ తెచ్చేది, నువ్వు నీ భార్య బల్ల మీద భోంచేసే అషీరు దేవత 400 మంది ప్రవక్తలు, బయలు దేవతను పూజించే 450 మంది ప్రవక్తలు తీసుకొస్తున్నారు. నీ రాజ్యానికి సమస్య నేను కాదు. అందుకనే నీకు ఒక ఆప్షన్ ఇస్తున్నా. కర్మేలు పర్వతం మీదకి నీ జనాంగం అందరినీ, ప్రజలందరినీ, ఈ దేశ ప్రజలందరినీ పర్వతం పైకి తీసుకురా. లెట్స్ హ్యావ్ అ డిబేట్ దేర్, అక్కడ చూసుకుందాం మనం ఏంటో అని చెప్పి ఆహ్వానించాడంట. రాజు వెంటనే ఈ పాస్డ్ డిక్రీ, రాజ్యమంతటికి ప్రకటన పంపించాడు. ప్రతి ఒక్కరూ రేపు ఉదయకాలం సమయానికి కర్మేలు పర్వతం మీద నిలవబడాలి, అందరూ ఉండాలి అంటే అందరూ ఒకే చోట మూగారంట, చేరుకున్నారంట. వాళ్ళు బహుశా మాట్లాడుకుంటున్నారు, రాజు ఎందుకని పిలుచుంటాడు రా మనల్ని అంటే, వాడు ఒకడు అంటున్నాడంట, బహుశా మనకి ఏమన్నా ఇస్తాడేమో రాజు, మనలాంటి వాళ్ళే, ఎవడో ఏదో ఇస్తాడు, ఏదో చేస్తాడు అని చెప్పి మన టీషర్ట్ల కోసం, మ్యాట్ల కోసం ఎలా వెళ్ళారో నాకు అర్థం కావట్లేదు. మీలో ఎవరైనా మ్యాట్లు ఇంటికి పట్టుకెళ్ళినట్లయితే మ్యాట్లు పడేయండి అనవసరంగా. అటువంటి పాప పనులు మీరు చేయకండి. మ్యాట్లు దొంగలించడం ఏంటండి? ఆ కొండ మీద కూడా రాజు ఏదో ఇస్తాడు, మాకేదో చేస్తాడని వస్తున్నట్లయితే ఇంకొకటి అంటున్నాడంటే, కాదురా, రాజ్యాల్లో సైనికులు మాట్లాడుతున్నారంట, ప్రవక్త అయిన ఏలియా ఎలాగైతే వెళ్ళిపోయాడో అంతకంటే డబల్ స్పీడ్లో తిరిగి వచ్చాడంట, తిరిగి వచ్చి రాజుకి వేలు పెట్టి చూపించి మాట్లాడాడంట. ఏంటా ధైర్యం అతనికి, ఏంటా శక్తి అతనికి? రాజుని వేలుతో పిలిచాడంట కొండ మీదకి రమ్మని, రాజ్యాన్ని అంతటినీ పట్టుకొని.
మనం పూజించే దేవత ప్రవక్తలందరినీ పట్టుకొని విగ్రహాలను పట్టుకొని రమ్మన్నాడంట. ఎందుకు అని అంటున్నాడంట. ఈలోపే 100 అడుగుల బంగారు విగ్రహాలతో, పెద్ద పెద్ద విగ్రహాలతో, మ్యూజిక్తో, సౌండ్తో అందరూ కొండ మీదకి వస్తున్నారంట. సైన్యం, రాజు యొక్క పర్సనల్ సైన్యం, రథం, ఆ విగ్రహం అంతా వస్తున్నారంట. 950 మంది ప్రవక్తలు, వాళ్ళ దేవతలను పూజించే ప్రవక్తలు, బయలు దేవతని, ఆషీరు దేవతని పూజించే ప్రవక్తలు ఆ కొండ మీదకి వచ్చారంట. జనమందరూ ఆశ్చర్యంగా వేచి చూస్తున్నారంట. ఏం జరగబోతుంది అని వేచి చూస్తున్నారంట. ఈలోపు ఒక్కడే సింహము వలె ధైర్యంతో, దేవుని ఇచ్చిన ఆత్మతో, యుద్ధములకు అధిపతి అయిన దేవ, సైన్యములకు అధిపతి అయిన దేవ నా పక్షాన్ని యుద్ధం చేస్తాడనే విశ్వాసంతో ఏలియా ప్రవక్త కొండ మీదకి వచ్చాడట. హల్లెలూయా. కొండ మీదకి వచ్చి అందరినీ చూశాడు. అందరూ ఈయన ఏం చెప్తున్నాడని వెయిట్ చేస్తున్నారు. అప్పుడు ఏలియా ప్రవక్త గట్టిగా స్వరంతో ఇలా అన్నాడంట, హౌ లాంగ్ విల్ యూ వేవర్ బిట్వీన్ 2 ఆప్షన్స్? ఎంతకాలం అని 2 తలంపులతో నువ్వు ఆలోచిస్తూ ఉంటావు? ఒకవేళ యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించు, ఒకవేళ బయలు దేవుడైతే అతన్ని అనుసరించు. ఎందుకని 2 జీవితాలు నువ్వు జీవిస్తూ ఉంటావు? ఈరోజు నేను మీకు విడిచిపెట్టిన ప్రశ్న, దేవుని ఆత్మ మీకు విడిచిపెట్టిన ప్రశ్న అదే. ఒకవేళ దేవుడే నిజమైతే, యెహోవా దేవుడే నిజమైతే ఆయన్ని వెంబడించండి. లేదా బయలే నిజమైతే, లోకమే నిజమైతే, నీ పాపమే నిజమైతే, నీ కామ కోరికలే నిజమైతే వాటిని వెంబడించండి అని చెప్పాడంట. అందరూ అలా చూస్తున్నారు. మనలాగే దేవుడు మన ముందు ఆప్షన్ పెట్టినా ఏ జవాబు చెప్పని మనుషులం మనం. వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదంట. వాక్యంలో రాయబడి ఉంది, దే డిడ్ నాట్ సే ఎ వర్డ్. వాళ్ళు ఏం మాట చెప్పలేదంట. అప్పుడు ఇలా చెప్పాడంట, 2 ఎడ్లను తీసుకురండి, బలిపీఠాన్ని తయారు చేయండి, కట్టెలను పేర్చండి, బలమైన ఎడ్లను తీసుకొచ్చి వాటిని తునకలుగా కట్ చేయండి, ఎద్దుని కట్ చేయండి, ముక్కలుగా చేయండి, బలిపీఠం ఏర్పరచండి, దానిపైన కట్టెలను పేర్చండి, దానిపైన మాంసాన్ని పెట్టండి, కానీ అగ్నిని మాత్రం వెలిగించకండి అని చెప్పాడంట. ఏ దేవుడైతే మన మొరని, మన ప్రార్థన ఆలకించి అగ్నిని పంపించి ఆ బలిని స్వీకరిస్తాడో అతడే నిజమైన దేవుడు అని చెప్పాడంట. వెంటనే వాళ్ళు ఇది ఏదో బాగుంది కదా, సరే అని జనమందరూ అన్నారంట. జనమందరూ సమాధానం ఇచ్చారంట. అప్పుడు ఏలియా, మీరు 950 మంది ఉన్నారు కదా, నేను ఒంటరోడిని కదా, మీరే మొదలు వెళ్ళండి. మన దాంట్లో అంటారు లేడీస్ ఫస్ట్ అంటారు కదా, అలాగే వాళ్ళు కూడా లేడీస్ ఫస్ట్ అని ఏలియా పంపించి ఒక రాయని చూసుకొని తల పెట్టుకొని చేరబడ్డాడంట ప్రశాంతంగా. ఏం జరగబోతుందో సోద్యం చూడడానికి వాళ్ళు మొదలుపెట్టారు. బలిని పీఠాన్ని తయారు చేసుకున్నారు, కట్టెలు పేర్చారు, బలిని కూడా దానిపైన పెట్టారు. వాళ్ళు ఇంకా వాళ్ళ దేవుడిని పిలవడం మొదలుపెట్టారు. బయలుదేవా రా, బయలా నీ బలిన తీసుకో, బలిని స్వీకరించు, అగ్నిని పంపించు, అదని ఇదని గట్టిగా కేకలు పెడతా, శబ్దాలు చేస్తా, నాట్యం ఆడతా పొద్దున్న మొదలుపెట్టినది మధ్యకాలం అయ్యేటప్పటి వరకు గోల చేస్తానే ఉన్నారంట. నాకు సమయం లేదు, లేకపోతే వాళ్ళ గోలంతా మీకు చెప్తున్నా. గోల చేస్తానే ఉన్నారంట, అరుపులు కేకలు పెడతానే ఉన్నారంట. ఎవ్వరూ జవాబు ఇవ్వట్లేదంట. ఏలియా ఏమో తల పెట్టుకొని పడుకున్నాడు కదా, చెవుల్లో ఏంట్రా బాబు వీళ్ళ అరుపులు అని చెప్పి చెవుల్లో అంతా తీసుకొని చెవులు కూడా మూసుకుంటున్నాడంట. వాళ్ళు మాత్రం అరుపులు కేకలు ఆపట్ల ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు, నాట్యం చేస్తున్నారు, అరిచి గోల పెడుతున్నారు. ఏ జవాబు రాట్లా. ఇంక ఏలియాకి చిరాకు వచ్చి నిద్ర లేచాడంట. రే గట్టిగా రండ్రా బాబు, మీ దేవుడన్నా పడుకున్నాడేమో, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళాడేమో, బయటికి రావడానికి టైం పడుతుంది, కొంచెం గట్టిగా పిలవండి వస్తాడేమో, లేదా బహుశా ప్రయాణం చేస్తున్నాడేమో, కొంచెం ఆలస్యం అవుతుంది, ప్రయాణం దూర ప్రయాణం కదా, వస్తాడని వాళ్ళని హేళన చేసి గిల్లుతున్నాడంట. ఎందుకంటే ఏలియాకు ఆల్రెడీ తెలుసు ఏది సత్యమో ఏది జరగబోతుందో తెలుసు. అయినా సరే పోన్లే, వాళ్ళు శోధ్యం చూద్దాం, వాళ్ళ బాధ ఏంటో, వాళ్ళ పడిని, వాళ్ళ అలుపులేంటో, వాళ్ళు కేకలు పెట్టని, ఎవరికి మొర పెడితే వాళ్ళు జవాబిచ్చేస్తే ఇంకా నా యెహోవా దేవుడు ఎందుకు అని అనుకున్నాడంట. వాళ్ళు అరిచి గోల పెడుతున్నారు. ఎప్పుడైతే ఏలియా వాళ్ళని ప్రవోక్ చేశాడో, ఎప్పుడైతే వాళ్ళని గిల్లి ఏడిపించడం మొదలుపెట్టారో వాళ్ళకి కోపం పెరిగిపోయింది.
ఆవేశం పెరిగిపోయింది. అక్కడతో ఆగకుండా బల్లాలతో బాగా షార్ప్గా ఉన్న కత్తులతో కోసుకోవడం మొదలుపెట్టారంట. చేతులతో కొరడాలు పెట్టుకొని చివర బ్లేడ్లు పెట్టుకొని వాళ్ళు బాదుకోవడం మొదలుపెట్టారంట. రక్తం ఏర్లై పారుతుంటే వాళ్ళు, బయలా ఇప్పుడైనా రా మా బలిని స్వీకరించు. వాళ్ళ రక్తాన్ని సైతం ప్రోక్షింపజేస్తున్నా సరే, వాళ్ళ రక్తాన్ని, వాళ్ళ శరీరాన్ని గాయపరుచుకున్నా సరే ఎవ్వరూ జవాబు ఇవ్వలేదంట. ఆఖరికి మధ్యాహ్నం ఏడిపించిన ఏలియా సాయంత్రం వరకు వాళ్ళ సోది చూశాడంట. ఎంత గోల పెడుతున్నా, ఎంత అరిచి కేకలు పెడుతున్నా, ఎంత ఏడుస్తున్నా, ఎంత ఘనంగా శబ్దాలు చేస్తున్నా జవాబు మాత్రమే రావట్లేదంట. అప్పుడు ఇంకా వాళ్ళ దేవుడు వాళ్ళు ఎప్పుడైతే బలి అర్పిస్తారో, బలి ఎప్పుడైతే స్వీకరిస్తాడో ఆ సమయం కూడా అయిపోయి వచ్చింది. బలి అర్పణ సమయం కూడా అయిపోయింది. అప్పుడు ఏలియా జనమందరినీ చూసి ఇలా తిరగండి అన్నాడంట. టర్న్ యువర్ హార్ట్స్ టువర్డ్స్ మీ. నీ హృదయాల్ని, నీ కన్ను దృష్టిని నా వైపు తిప్పుకోండి ఒకసారి, ఇలా రండి అని పిల్లగానే జనాలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏదైతే చూశారో ఇప్పుడు వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. ఇక్కడ జవాబు రావట్లేదు, ఇక్కడ వస్తుందో లేదు ఇంకా తెలీదు, కానీ ఇక్కడైతే ఖచ్చితంగా రావట్లేదు అని చెప్పి వాళ్ళ మనసులంతటిని ఇటువైపు తిప్పుకున్నారంట. తిప్పుకున్నాక ఏలియా ప్రవక్త ఇలా వెళ్ళారంట. ఏలియా ప్రవక్త ఒక చోటుకు వెళ్ళి ధ్వంసం అయిపోయిన బలిపీఠాన్ని చూశాడంట. నాశనం అయిపోయిన బలిపీఠాన్ని చూశాడంట. ఎంతో బాధతో వేదనతో 12 రాళ్ళు తీసుకున్నాడంట. ఇంకా పెద్ద రాళ్ళండి, నాకు ఈ రాళ్ళే దొరికినాయి. పెద్ద పెద్ద రాళ్ళను తీసుకున్నాడంట. 12 రాళ్ళను ఎంచుకున్నాడంట ప్రత్యేకంగా. ఒక్కొక్క రాయి ఇజ్రాయేలు గోత్రానికి సూచన, యాకోబు తర్వాత వచ్చిన తరాల యొక్క సూచన. 12 రాళ్ళు 12 గోత్రాలకి సూచనగా ఏర్పరచుకొని బలిపీఠాన్ని తయారు చేయడం మొదలుపెట్టాడంట. వదిలేండి అన్న, థ్యాంక్ యూ. 12 రాళ్ళని పేర్చుకున్నాడు. He took all the 12 stones and he arranged them. All the 12 stones are there. 12 రాళ్ళు ఏర్పరచుకున్న తర్వాత కట్టెల్ని వాటిపైన పేర్చారంట. ఆ కట్టెలను పేర్చిన తర్వాత ఎద్దుని తునకలుగా కోసి ఆ మాంసపు ముక్కలు దానిపైన పెట్టాడంట. ఆ తర్వాత అవతల వాళ్ళు చేయని పని ఇతను ఒకటి చేశాడంట. దీని చుట్టూరా బలిపీఠం చుట్టూరా గోతుని తవ్వమన్నాడంట. యాజ్ దెమ్ టు డిగ్ అ ట్రెంచ్ సో డీప్ అని రాయబడి ఉంది. చాలా లోతాటి గోయని తీమన్నాడంట దాని చుట్టూరా. అప్పుడు 3 పెద్ద పెద్ద రాతి బాణలతో నీళ్లు పట్టుకురమ్మన్నాడంట. అదేంటి, నీళ్ళతో సంబంధం ఏముంది ఇక్కడ? పోనీ బొగ్గులో, లేకపోతే ఏదైతే మంటను బాగా స్వీకరిస్తుందో అటువంటి యంత్రాన్ని కానీ, లేకపోతే అటువంటి పరికరాన్ని కానీ, అటువంటి వస్తువుని కానీ పట్టుకురమ్మనాలి కదా. ఇతనేంటి నీళ్ళని పట్టుకురమ్మంటున్నాడు అని వాళ్ళు ప్రశ్నించుకొని, సరే ఇతను చెప్పాడు కదా చేద్దామని పెద్ద పెద్ద రాతి బాణలతో నీళ్లు తీసుకొచ్చారంట. దాని చుట్టూరా నీళ్లు పోసారంట. దాని పైన నుంచి మొత్తాన్ని వంపుకున్నాడంట. 3 పెద్ద పెద్ద బాణల నీళ్ళు వంపారంట. మొత్తం దానిపైన ఉండే మాంసం, ఆ కట్టెలు, ఆ రాళ్ళు 12 రాళ్ళు కింద ఉండే ఆ గొయ్య కూడా నీళ్ళతో తడుస్తుందంట. వాళ్ళు 3 బాణలు అయిపోయిన తర్వాత మరలా ఇంకో 3 బాణలు పట్టుకురమ్మన్నాడంట. మరలా తడిపారంట. ఇంకోసారి ఏమన్నాడు తెలుసా? 3వ మరలా పట్టుకురమ్మన్నాడంట. ఇంకా పూర్తిగా పైనుండే మాంసం, ఆ కట్టెలు, ఆ రాళ్ళు, కిందుంటే ఆ గొయ్య మొత్తం నీటితో తడిచిపోయిందంట. ఇంకా అగ్ని వచ్చినా సరే, పెద్ద పెద్ద లేకపోతే లైటర్స్ మనం పెట్టినా సరే, ఫ్లేమ్ థ్రోవర్స్ అని అంటారండి, గన్స్లో ఫ్లేమ్స్ వస్తూ ఉంటాయి, అటువంటి థ్రోవర్స్ పెట్టినా సరే ఖచ్చితంగా మంట మాత్రం అక్కడ అంటుకొనివ్వకుండా చేస్తాడంట ఏలియా. ఎంతమంది కట్టెల పొయ్యి మీద వంట చేసిన అనుభవం ఉందండి? మనం అంతా ఎలక్ట్రిక్ స్టవ్స్, చాలా తక్కువ మంది ఇక్కడ ఉన్నారు. మా ఇంట్లో మా నాన్నమ్మ గారు కట్టెల పొయ్యి మీద వంట చేసేవారు, రుచిగా ఉంటుందని చెప్పి. కట్టెలు కనుక పూర్తిగా తడిచిపోతే నువ్వు అగ్గిపెట్టి వెలిగించినా, లైటర్ వెలిగించినా అది వెలుగుతుందండి? పోనీ పెద్ద మంట తీసుకొచ్చి దానిపైన వెలిగినా ఆ కట్టెలు వెలుగుతాయండి? 1% అయినా ఛాన్స్ ఉందా? అస్సలు లేదు కదా. మొత్తం నీటితో తడిపేశాడంట, మొత్తం ముద్దయిపోయిందంట. అప్పుడు ఏలియా
ఒక పని చేశాడు. వెనక్కి వెళ్ళి తన 2 చేతులు పరలోకం వైపు చాపి, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఇజ్రాయేలు దేవా, నీకు ప్రార్థించి వేడుకుంటున్నాను నాయనా ప్రభువా. ఎవరైతే నేను కాకుండా వేరొకరి దేవుడు అనుకుంటున్నారో వాళ్ళ మనసులు నీ వైపు తిప్పునాయనా ప్రభువా. వాళ్ళ హృదయాల్ని మార్చునాయనా ప్రభువా. నాకు జవాబు దయచేయనాయనా ప్రభువా అని మరలా ఆన్సర్ మీ లార్డ్, ఆన్సర్ మీ లార్డ్, ఆన్సర్ మీ లార్డ్ అని చెప్పగానే వెంటనే అక్కడంతా మౌనం. ఆకాశంలో ఉండే మేఘాలు, మబ్బులు, మబ్బులు వచ్చినాయంట. మొత్తం ఆకాశంలో ఉండే మబ్బులు విభజించి పెద్ద దహించు అగ్ని ఆ బలి మీదకి ప్రోక్షింపబడి వచ్చిందట. హల్లెలూయా. మొత్తం దానిపైన ఉండే మాంసం, ఆ నీరు, ఆ కట్టెలు, ఆ రాతి మొత్తం మంటతో దహించిపోయిందట. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొత్తం అంతా కాలి బూడిదైపోయిందంట. ఏలియా మారు మాట్లాడలా, అలాగే నిలబడి చూస్తున్నాడు. జన సమూహములు అలాగే ఉన్నాయి. అప్పుడు అందరూ మొదలుపెట్టారంట ఒకరి ముఖాలు కూడా చూసుకొని భయంతో, ఆవేదనతో, బాధతో, దుఃఖంతో, ఇంతకాలం వాడినా మేము నమ్మింది, వాళ్ళనా మేము నమ్మింది అని చెప్పి ప్రతి ముఖాలు వంగిందంట. ప్రతి నాలుక ఒకటే చెప్పిందంట, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పి. హల్లెలూయా. Every knee shall bow and every tongue shall confess that my Lord is the one true living God. Hallelujah. ప్రతి నాలుక మాట్లాడుతుందంట, ప్రతి మోకాలు వంగుతుందంట. ఒక్కరోజు రాబోతుందంట, ఆ రోజు భూలోకంలో ప్రతి ఒక్కడు మోకాళ్ళు వంగుతుందంట. వాడి రాజు అయినా, న్యాయాధిపతి అయినా, దేశానికి అధిపతి అయినా సరే వాడి మోకాళ్ళు వంగుతాయంట. వాళ్ళు నాలుక చెప్తుందంట, యెహోవాయే దేవుడు, యేసయ్యే దేవుడు, పరిశుద్ధాత్మనే దేవుడు అని చెప్పి వాళ్ళు చెప్తారంట. హల్లెలూయా. ఆ రోజు త్వరలో రాబోతుందండి. కానీ మీకు ముందే దేవుడు ఈ వాక్యాన్ని పంపించి మిమ్మల్ని తీర్మానం చేసుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే లోకాన్ని చెప్పే సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఉండదు. వాళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థించి వేడుకున్నా, ఏడ్చినా, మొరపెట్టినా, గోల చేసినా, శరీరాల్ని రక్కుకున్నా, కొట్టుకున్నా, దెబ్బలు పొందుకున్నా సరే వాళ్ళకి జవాబు మాత్రం రాదంటండి. కానీ ఈరోజు దేవుని రాకడ ముందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు గనక శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే నీకుండే సమస్యలు, ఈ 12 రాళ్లతో నీ 12 సమస్యల్ని లెక్క చూసుకో. నా సమస్య ఇదినైనా, నా అప్పునైనా ప్రభువా, నా ఇరుకునైనా ప్రభువా, నా ఇబ్బంది నాయన ప్రభువా, నా అనారోగ్యం నాయన ప్రభువా, నా చెడు వ్యసనాలు నాయన ప్రభువా, నా పాపపు జీవితం నాయన ప్రభువా, నా పిల్లల భవిష్యత్తు నాయన ప్రభువా, ఎటుపోతుందో తెలియట్లేదు నాయన. ప్రతి ప్రార్థనకి ఒక్కొక్క రాయిని సూచనగా చేసుకొని నువ్వు పెట్టుకున్నట్లయితే, ఎలాగైతే ఆ రోజు ఆన్సర్ మీలోడు నాకు జవాబు దయచే దేవుడా అని అడగగానే అగ్నిని పంపించే తన కష్టములన్నిటినీ 12 గోత్రములను తన అగ్నితో కడిగాడో, నీ జీవితాన్ని కూడా ఆయన కడిగి నీ కష్టములను దహించు అగ్నితో దహించజేయబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ లెట్ ఇట్ డ్వెల్ ఇన్ హియర్. హల్లెలూయా. ఆత్మలతో మాట్లాడు నాయన ప్రభువా, హృదయాన్ని తాకు నాయన ప్రభువా, పరిశుద్ధాత్మ అగ్నిని, పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని అడుగుతున్నాను నాయన ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ కష్టం ఏదైనా, ఏ ఇబ్బంది ఏదైనప్పటికీ ఇన్ని రోజులు ఉపవాసం ఉండి ఏదైతే ప్రార్థించావో, ఎలాగైతే 12 గోత్రములు రాళ్ళు ఎంచుకున్నాడో నీ సమస్యల్ని అలాగే వేరుపరుచుకొని ఎన్నిక చేసుకొని ఆయన పాదాల ముందు పెట్టు. ఈ రాత్రి ప్రభువా, నిన్ను నా ప్రార్థనకి జవాబు ఇవ్వమనే ముందు నేను ఈ తీర్మానం చేసుకుంటున్నాను నాయన ప్రభువా. నేను లోకం వైపు తిరుగుతానా లేదా నీ వైపు తిరుగుతానా అని నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. నేనైతే నా ప్రార్థన ఇలా చెప్తాను ప్రభుకి, ప్రభువా ఇది ప్రభువా నా సమస్య, ఇది ప్రభువా నా ప్రార్థన అవసరత, ఇది ప్రభువా నా జీవితం, ఇది నాయన ఈరోజు నేను నిర్ణయం తీసుకుంటున్నా. నా శరీరాన్ని నిన్ను విడిచిపెడతాను ప్రభువా. ఐ విల్ డినై మై సెల్ఫ్ ఓ లార్డ్. నన్ను నేను తిరస్కరించుకుంటాను నాయన ప్రభువా. లోకం నుంచి నన్ను నేను వేరుపరుచుకుంటాను నాయన ప్రభువా. కామ క్రోధ మత భేదాల నుంచి నన్ను తిరస్కరించుకుంటాను నాయన ప్రభువా. నిన్ను వెంబడిస్తాను నాయన ప్రభువా. నువ్వు గనక తీర్మానం చేసుకున్నట్లయితే, నేను తీర్మానం చేసుకుంటున్నట్లు నువ్వు కూడా అదే తీర్మానం చేసుకున్నట్లయితే ఈ రాత్రి లేచి నిలబడతావా? దేవుడిని అడుగుతావా? నువ్వు తీర్మానం చేసుకుంటేనే నిలబడు. తీర్మానం చేసుకోకుండా నిలవబడితే నీకు ఏమవుతుందో నాకు తెలియదు.
ఇప్పుడైనా వేషధారిని విడిచిపెట్టు. మనస్ఫూర్తిగా దేవుడు నీతో మాట్లాడాడు అంటేనే నువ్వు నిలవబడు. మరలా నేను చెప్తున్నానండి, మనస్ఫూర్తిగా దేవుడు నాతో మాట్లాడాడు, మనస్ఫూర్తిగా దేవుడు నా బ్రతుకుని మారుస్తున్నాడు, మనస్ఫూర్తిగా నా శరీరాన్ని నేను విడిచిపెడుతున్నాను అని నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే ఈ రాత్రి ఆయనకి నీ ప్రార్థన అవసరత చెప్పే మునుపు ప్రభువుకి చెప్తారా, ఐ విల్ డినై మై సెల్ఫ్ ఓ లార్డ్. నన్ను నా శరీరం నుంచి నేను వేరుపరుచుకుంటాను నాయన ప్రభువా. లోకం నుంచి నన్ను నేను ప్రత్యేకపరుచుకుంటాను నాయన. నా పాపము నుంచి నేను దూరపరుచుకుంటాను నాయన. నా వ్యసనాల నుంచి నేను దూరం వెళ్తాను నాయన ప్రభువా. డబ్బు ఆశకు, మత పిచ్చికి, కుల పిచ్చికి నేను దూరపరుచుకుంటాను నాయన ప్రభువా. ఇంటి పేరు పిచ్చికి దూరపరుచుకుంటాను నాయన ప్రభువా. నేనంత గొప్పవాడైన గర్వానికి దూరపరుచుకుంటాను నాయన ప్రభువా. నా కుళ్ళు కుతంత్రాలకు దూరపరుచుకుంటాను నాయన ప్రభువా. ఈర్చకు దూరపరుచుకుంటాను నాయన ప్రభువా. నా ప్రైడ్కి నేను దూరపరుచుకుంటాను నాయన ప్రభువా. ఐఎమ్ గోయింగ్ టు సెపరేట్ మై సెల్ఫ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఓ లార్డ్. ఈ లోకం నుంచి నన్ను నేను వేరుపరుచుకుంటాను నాయన ప్రభువా అని చెప్పండి. లూకా సువార్త 9వ అధ్యాయం 23-24 వచనాలలో రాయబడి ఉంది. ఫర్ హూ ఎవర్ వాంట్స్ టు సేవ్ దేర్ లైఫ్ విల్ లూజ్ ఇట్, బట్ హూ ఎవర్ లూజెస్ దేర్ లైఫ్ ఫర్ మీ విల్ సేవ్ ఇట్ అని రాయబడి ఉందండి. ఒక్కసారి నాకు తెలుగులో బిక్కరగా చదివి వినిపిస్తారా? తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకొనును. తన ప్రాణమును రక్షించుకోవాలనుకున్నవాడు తన ప్రాణమును పోగొట్టుకొనును. తర్వాత నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని రక్షించుకొనును. నా నిమిత్తమై, యేసు ప్రభు వారి నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్న వారు, తనను తాను తిరస్కరించుకున్న వాడు, తన శరీరం నుంచి వేరుపరుచుకున్నవాడు ఏమనుందయ్యా? ఆఖరిలో చదవండి. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని రక్షించుకొనును. హల్లెలూయా. ఎవరైతే తనను తాను తిరస్కరించుకొని, ఎవరైతే తన శరీరాన్ని నుంచి వేరుపరుచుకొని తన ప్రాణమును, తన శరీరమును వేరుపరుచుకొని చంపుకోవాలనుకుంటారో, ఇఫ్ యు వాంట్ టు డై ఇన్ క్రైస్ట్, ఎవరైతే తనను తాను చంపుకొని క్రీస్తు కోసం తిరిగిలేద్దాం అనుకుంటున్నారో, ఈ రాత్రి నీకు ప్రాణాన్ని, జీవవాయువుని నీ జీవితంలో ఊదబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇలా అంటున్నాడంట ప్రభు, whoever is ashamed of me and of my word, the son of man will be ashamed of them. ఎవరైతే నన్ను బట్టి, నా వాక్యమును బట్టి సిగ్గు పొందుతారో, సిగ్గు చెందుతారో, వాళ్ళని చూసి నేను సిగ్గుపడుతున్నాను అని ప్రభువారు చెప్తున్నారు. నువ్వు క్రైస్తవుడివి, నేను క్రైస్తవుడు అని చెప్పడానికి నువ్వు బయట సిగ్గుపడుతున్నావు ఎందుకు? ఈ మాటలు ఎవరు చెప్పారో తెలుసా? ఏ ప్రవక్తో, ఏ రచయితో, ఎవరో రాసిన గ్రంథంలో కాదు, కానీ క్రీస్తు ప్రభు వారు స్వయాన ఆయన శిష్యులతో మాట్లాడిన మాటలు ఈరోజు మీకు బయలు చేస్తున్నాడు. ఎందుకంటే మీరు కూడా ఆయన శిష్యుల్లో ఒకరు. యు ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ వన్స్ యు డిసైడెడ్ టు వాక్ ఇన్ హిస్ వే. నువ్వు గనక సిగ్గుపడుతున్నట్లయితే ఈ రోజు నుంచి తల ఎత్తుకొని తిరుగు. నీ దేవుడు సజీవుడైన దేవుడు. హల్లెలూయా. రాళ్లలో పడుకుండ పెట్టబడి రాళ్ళ మూసిన దేవుడు కాదు, కానీ రాళ్ళని సైతం కుళ్ళగట్టుకొని, సమాధిని సైతం కుళ్ళగొట్టుకొని బయటకు వచ్చి తిరిగి లేచిన దేవుడు, విజయశీలుడు, జయశీలుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నీకు సిగ్గు? నా దేవుడు బ్రతుకున్నాడు. నా దేవుడు సమాధిలో లేడు. నా దేవుడు రాళ్ళ కింద లేడు, భూమిలో లేడు, కానీ పరలోకంలో సింహాసనం పైన ఆశ్చర్యమైన దేవుడు, భూమిని పాదపీఠంగా చేసుకున్న దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తీర్మానం చేసుకున్నట్లయితే నీ కుడి చేయి పైకెత్తి చెప్తారా ప్రభుకి, ప్రభు